రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చాలా అద్భుతంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా నేను రాత్రి కొలిపరి మండలంలో దాదాపు 8 గ్రామాల్లో మేము అందరం పర్యటించి అనేక మంది సామాన్యులు పార్టీ పైన ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి క్రియాశీలక సభ్యులుగా చాలామంది చేరుతున్నారు. ఇది చాలా మంచి సందేశం కూడా మేము అందించగలుగుతున్నాం రాష్ట్రానికి. ఎందుకంటే భవిష్యత్తులో వర్తమాన రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఒక రాజకీయ పార్టీ ఒక బాధ్యతతోటి మేము చేసే కార్యక్రమాలు పార్టీ కోసమే కాదు, పార్టీ శ్రేణుల కోసమే కాదు, ఇది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో ఒక మార్పు కోసం అనేది ఒక చక్కటి సంకేతం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలుగుతాం. అనేక మంది మహిళలు ప్రత్యేకంగా పార్టీని చాలా బలంగా ఆదరించి మోసి పార్టీ కోసం పాపం వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. చాలామంది వాలంటీర్లు కూడా ఇప్పుడే 100 సభ్యత్వం ఒక వాలంటీర్ మన రవికాంత్ పూర్తి చేశాడు. సో అతన్ని కూడా అభినందించి అనేక నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగానే వేల సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వం వేగవంతంగా ముందుకెళ్తోంది. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. నేను ఇవాళ మొన్న కూడా నేను పర్యటించినప్పుడు వార్డుల్లో చాలామంది పాపం పెన్షన్ల గురించి ఎంతో ఆవేదన వ్యక్తపరిచారు. నిజమైన లబ్ధిదారులు ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఈ పెన్షన్లు చేరడం లేదు. ఎందుకంటే సదరం సర్టిఫికేట్ తెమ్మంటున్నారు. సదరం సర్టిఫికేట్కి 25,000 రూపాయలు లంచం అడుగుతున్నారు. 25,000 లంచం ఇవ్వగలిగితే ఎందుకు వాళ్ళు ఒక 2,000 రూపాయల పెన్షన్ల కోసం పాపం వాళ్ళు తిరుగుతారు చెప్పండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏనాడు చూడలేదు. వితంతువులు పాపం భర్తను కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో 9 నెలలు, సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది పెన్షన్ కోసం. ఇది చాలా అన్యాయం. ప్రతి నెల ప్రభుత్వంలో వచ్చే ఖాళీ లెక్కలు చూసి ఏ వార్డుకి ఆ వార్డు, ఏ గ్రామానికి ఆ గ్రామం ఖాళీలు ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు తక్షణమే దాన్ని ఫిలప్ చేసి అప్పటికప్పుడే ఆ పెన్షన్ కొత్త వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఆ కుటుంబ సభ్యులకి. అంతేగాని 9 నెలల తర్వాత మాట్లాడదాం, ఆగస్టులో చూద్దాం, జూలైలో చూద్దాం, ఇవన్నీ దాటవేసుకుంటూ వెళ్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం మహిళలు. ఇది చాలా అన్యాయం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా చాలా తొలగించారు. చాలామంది పాపం వచ్చి పాపం ఎంతో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కరెంటు బిల్లుల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా మనం ఊహించలేని పరిస్థితులు ఈ రోజున. పోనీ ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందిస్తున్నారంటే ప్రతిపక్షంగా మేము గలం విప్పుతున్నప్పుడు, సామాన్యులు గలం విప్పుతున్నప్పుడు వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీరందరూ కూడా చూశారు. మా ప్రధాన కార్యదర్శి యశస్విని గారు విజయనగరం పట్టణంలో 40వ వార్డులో పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తుంటే ఎందుకు నోటీస్ ఇవ్వకుండా కూల్చారంటే ఆమె పైన SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఈ విధంగా పరిపాలన జరిపి భయభ్రాంతులు చేసి అందరినీ కూడా భయపెట్టించేస్తే ఎవరు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి గొంతు విప్పరు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. జనసేన పార్టీ ఎట్టి పరిస్థితిలో కూడా సామాన్యుడి కోసం, మన ప్రజల కోసం అన్యాయం జరిగిన చోటల్లో కూడా ప్రశ్నించే బాధ్యత మాకుంది. ప్రతిపక్ష పార్టీగా దాన్ని ముందు తీసుకెళ్తాం. నిన్న ఇంకో సంఘటన జరిగింది విజయవాడలో. చోటి అనే మహిళ, డోక్పర్ చోటి అనే మహిళ పాపం, ఆమె గతంలో గడప గడప జరుగుతున్నప్పుడు స్థానిక శాసనసభ్యుడిని పెన్షన్ గురించి ప్రశ్నిస్తే ఆమె పైన కారం వేసి దాడి చేశారు. ఆ రోజున నిన్న ఆమె మరణించింది పాపం. ఆవేదన తట్టుకోలేక చిన్న బిడ్డలను పెట్టుకుని నిన్న వాళ్ళ భర్త గారితో నేను మాట్లాడితే ఆయన చెప్పిన మాట నన్ను చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే, ప్రభుత్వం మమ్మల్ని వేధించింది, ఆ రోజు మేము ప్రశ్నించామని గడప గడప కార్యక్రమం వచ్చామని చెప్పి ప్రశ్నిస్తే ఈ విధంగా మా పైన అధికారులను పంపించి, స్థానిక వైసీపీ నాయకులను పంపించి బెదిరించి మమ్మల్ని ఎంతో మనోవేదనకు గుర్తు చేసి పాపం ఆమె చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. దీనికోసమైనా మీకు ఈ ప్రభుత్వం ఇంత మెజారిటీ ఇచ్చింది చెప్పండి. చక్కగా పరిపాలన చేయమని కోరుకున్నారు. మీ తండ్రి గారిలాగా ఇంకా బాగా పనిచేస్తారని అనుకున్నారు ప్రజలు. అంతేగాని 151 స్థానాలు మీకు కల్పించింది దౌర్జన్యాల కోసం, దాష్టికాల కోసం, ప్రజల్ని బెదిరించడానికి కోసం, కేసులు పెట్టడం కోసం మాత్రం కాదు. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇటువంటి అంశాలపైన గమనించి, ఇంకా మీకు మిగిలిన సమయం ఇంకా సంవత్సరం కూడా లేదు కాబట్టి ఇప్పుడైనా కనీసం మీ చేతులు కడుక్కునే విధంగా, కొంతమందికైనా న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం నుంచి ఆ విధంగా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. జనసేన పార్టీ ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ మేము పర్యటించి మా పార్టీ కార్యక్రమాల గురించి మా నాయకులందరూ కూడా సమిష్టిగా ఒక అద్భుతమైన ఆలోచనతోటి ఈ క్రియాశీలక సభ్యత్వం ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో ప్రతి ఒక్కరిని భాగస్వాములు అవ్వమని మేము కూడా పార్టీ పరంగా ప్రజలకి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. కనీసం రోడ్లు వేయలేని ముఖ్యమంత్రి రాజధానుల గురించి మాట్లాడుతున్నారు. ఉన్న అమరావతి రాజధానిని రైతులు పాపం ఎంతో త్యాగం చేసి వాళ్ళు ఇచ్చిన భూముల్ని, మన ప్రాంతంలో ప్రత్యేకంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలని మర్చిపోయి వీళ్ళు ఒక కళని, ఒక తరానికే
భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. విశాఖపట్నంలో రాజధాని పెట్టమని ఎవరు కోరుకోవడం లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని, దమ్ముంటే మీరు ఎలక్షన్ పెట్టండి. ఈ రోజున ఈ అంశంపైన ఎలక్షన్కి వెళ్ళండి. మీరు జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది మిమ్మల్ని. మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపైనే మీరు పదండి, ప్రజల్లోకి వెళ్దాం, మనం తేల్చుకుందాం. ఎవరు కూడా విశాఖపట్నంలో మీరు వచ్చి అక్కడ ఆఫీస్ పెట్టి పరిపాలన చేస్తారని, దానివల్ల వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని ఉత్తరాంధ్రలో ఏ ఒక్కరు కూడా కోరుకోవడం లేదు. నిజాయితీగా మంచి పరిపాలన అందించి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలి. కానీ రోజు ప్రకటనలు ఈ విధంగా చేసుకుని అయోమయంలో తీసుకెళ్తే అసలు ఎందుకు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి చెప్పండి. మీ మంత్రుల్లోనే మీకు సఖ్యత లేదు. ఒకరోజు క్యాబినెట్ మీటింగ్లో విశాఖపట్నం రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటారు ఒకళ్ళు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కాదు ఇదే రాజధాని అంటారు ఇంకొకళ్ళు. ముఖ్యమంత్రి ఏమో నేను కూడా మారిపోతున్నాను విశాఖపట్నం అంటాడు. ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి ఏమో మాకు సపరేట్గా ఒక రాష్ట్రాన్ని క్రియేట్ చేయండి మాకు ఉత్తరాంధ్రకని ఆయన అంటాడు. ఇంకెన్నిసార్లు విభజన చేస్తారు మన రాష్ట్రాన్ని? తెలుగు ప్రజలను ఇంకెన్నిసార్లు అవమానపరుస్తారు? ఎందుకు ఈ విధంగా కించపరిచి మాట్లాడే ధోరణి ఎందుకు? దేనికోసం? ప్రాంతాల పరంగా చిచ్చులు పెట్టి మీ రాజకీయ లబ్ధి కోసం ఈ అంశం పైన పదే పదే మీరు మాట్లాడుతున్నారు తప్ప, మీలో నిజాయితీ ఉంటే అమరావతిని మీరు అభివృద్ధి చేసి, విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేసి, కర్నూలు కూడా అభివృద్ధి చేసి రాష్ట్రానికి మీరు ప్రజలకి మంచి సంకేతం ఇవ్వండి. చేతగాని దద్దమ్మలు, ప్రభుత్వం నడపలేని వ్యక్తులు వీళ్ళు ఈ రోజున ఇంత మెజారిటీ పెట్టుకుని కూడా ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో తీసుకొచ్చారు. జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి మేము డిమాండ్ చేసేది ఒకటే, అమరావతి మన రాష్ట్రానికి రాజధాని. తెలుగు ప్రజలకు ఒక మంచి రాజధాని అవసరం. ఏమైపోయింది? 10 సంవత్సరాలు అయిపోతుంది. విభజన చట్టంలో ఉన్న హైదరాబాద్ మహానగరం మనకి ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది, అది కూడా దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. 10 సంవత్సరాల్లో ఏం సాధించగలిగాం మనం? రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు పబ్బం గలుపుకుంటున్నారు తప్ప ప్రజల కోసం మాత్రం ఎవరు నిలబడలేదు. ఎలక్షన్లో మొన్న ఓడిపోయింది మన రాష్ట్ర ప్రజలు. రాబోయే ఎన్నికల్లో ఆ మార్పు రావాలి. మన ప్రజల కోసం ఈ ఎన్నికలు, ఈ మార్పు జరిగితే ఖచ్చితంగా మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం.